సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం సిద్దన్నపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి బెదురు తిరుపతి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా సర్పంచ్ అభ్యర్థిగా ప్రజల ముందుకు రావడం జరుగుతుందని పేర్కొన్నారు. గతంలో గ్రామ సర్పంచ్గా ఎంపీటీసీగా సిద్దన్నపేట గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగిందని అన్నారు. ప్రజాసేవకై గ్రామ అభివృద్ధి కోసమై ఈసారి కూడా సిద్దన్నపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ప్రజల ముందుకు రావడం జరుగుతుందని, గ్రామ ప్రజలు ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి మరోసారి తనను సర్పంచ్గా గెలిపించాలని బెదురు తిరుపతి కోరారు. గ్రామ ప్రజలకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు మరియు గౌరవ పెద్ద మనుషులకు మరియు నా యొక్క నమస్కారాలు. నేను సిద్దన్నపేట గ్రామ అభివృద్ధికి మంచిగా పనిచేస్తానని చెప్పేసి ఈరోజు సిద్దన్నపేట గ్రామ ప్రజల ముందు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను. దయచేసి నా మీద దయచల్చి మరియు నేను చేసే పనులు అభివృద్ధి ఇంకొకసారి చేపిస్తానని మరియు ప్రతి వాడకు మంచిగా క్లీన్ చేసి మరియు మన ప్రతి వీధిని మంచిగా శుభ్రంగా ఉంచుతానని, మరి అదేవిధంగా మన ఊరు గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా నిలిపి మీ ముందుకు వస్తున్నాను. మీ అమూల్యమైన ఓటు ఆదివారం నాడు 4వ నంబర్ ఫుట్బాల్పై వేసి అత్యధిక మెజార్టీతోటి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. జై సిద్దన్నపేట, జై జై సిద్దన్నపేట. సిద్దిపేట గ్రామ ప్రజలకు తెలియని ఏమనగా, ఇదివరకు మన బెదురు తిరుపతి 5 సంవత్సరాలు సర్పంచ్ చేసి ఆ తర్వాత ఎంపీటీసీగా చేసి సిద్దన్నపేట అభివృద్ధి పథంలో నడిపించాడు. అదేవిధంగా ఇప్పుడు కూడా సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాడు కాబట్టి మనం ఇంతకుముందు కూడా ఏ పనులు కావాల్సిన దగ్గరుండి కూడా చేపిస్తాడు అని ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇందుకు ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని బెదురు తిరుపతికి